ఆల్రైట్ గైస్, సో ప్రెసెంట్ అయితే అరకులో ఉన్నాం. అరకు బస్ స్టాండ్ దగ్గర ఓకే అమ్మా. ట్రిప్ అప్డేట్. సో నిన్న ఈవినింగ్ అయితే ఒక 2 hours వెయిట్ చేసి బస్ కోసం బస్సు వచ్చింది లాస్ట్లీ ఒక 7:30కి అట్లా. ఇంకా నెక్స్ట్ బస్సు రావడం ఘాట్ దిగి అన్నీ దిగి అంతా అయ్యి రావడానికి ఒక 11:30 అయింది. ఇంకా బస్ స్టాండ్ ఆపోజిట్లో ఒక టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడ ఒక ఊతప్పం ఇడ్లీలు లైట్గా అలా చేసి ఇంకా నెక్స్ట్ ఆటో పుట్టుకొని బుక్ చేసుకున్న రూమ్కి వచ్చాం. క్లోక్ రూమ్కి వెళ్ళి లగేజ్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఓకే పర్లేదు. ఇక్కడ గోవా పీపుల్ బుక్ చేసుకొని ఒక 1000 రూపీస్కి రూమ్ తీసుకున్నాం ఇక్కడ. సో ఆల్మోస్ట్ చెక్అవుట్ టైం కూడా అయిపోయింది, ఇంకా చెక్అవుట్ చేయాలి ఇంకా. సో ఇంకా లగేజ్ తీసుకొని ఇంకా ఎలాగ బస్సుకి టైం ఉంది కాబట్టి కైలాసగిరి ఒకటి చూసుకొని లంచ్ చేసుకొని ఇంక బస్సుకి 7 కాడికి వెళ్ళడమే ఇంకా. ఓకే తమ్నైల్ కోసం ఏదన్నా వద్దా? ఇక్కడ ఓకే ఓకే. నెక్స్ట్ దారిలో కైలాసగిరికి వెళ్ళి చూద్దాం. చూస్తే ఇదే మన భూజ్ బంగ్లా హోటల్. రాగానే మళ్ళీ స్టంట్ రోపే 3 రోజులు హాలిడే. ఏం చేస్తాం, అట్లుంది మన లక్కు. సరే ఇంకా స్టెప్స్ అన్నకి స్టెప్స్ ద్వారా వెళ్ళడానికి చూద్దాం. ఓకే, రోపే లేనందువల్ల స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాం పైకి. టైం బ్యాడ్ కదా, టైం రోతా. ఇది ఒక 20 minutes పడుతుంది పైకి వెళ్ళడానికి. బస్కి ఏమో టైం అవుతుంది, 12 అయింది ఆల్రెడీ. సాచురేషన్ ఎక్కువైంది, ఎక్స్పోజర్ ఎక్కువైంది. అబ్బా అయ్యిందిరా, 50 స్టెప్పులకి కలిసిపోయినాం. సరిపదా బో, చాలా లాంగ్ ఉంది. ఎక్కలేకున్నాడు మనోడుగా. సో ఇక ఇక్కడి నుంచి ఇంకా 1/2 kilometer ఉంది. ఎలా ఉంది వంశీ ట్రెక్కింగ్? ఏంట్రా ఇది కేబుల్ కార్ అనేది ట్రెక్కింగ్ వచ్చే చూస్తే కేబుల్ కారే లేదు. ఇక్కడ ఏం రోడ్ల మీద నడుస్తున్నాం, కొండల మీద నడుస్తున్నాం. రోడ్డు మీద నడవడం కంఫర్టబుల్, కొండ మీద నడుస్తున్నాం. అబ్బా హ్యూమిడిటీ కూడా ఒకటి అయ్యా, మరీ వేడి. అబ్బా ఓకే చూద్దాం ఇంకెంత దూరం వెళ్తాం. వచ్చామయ్యా. ఏమ్మా పెద్ద మ్యాప్ వేసినాడు కొడుకు. బ్రో ఓకే ఫైనలీ వచ్చాం.
పెద్ద సాహసాలు చేసి. అసలు పోయి సాహసాలు చెప్పు చెప్పు. కింద ఆటోలు మినీ వ్యాన్ అన్నీ ఉన్నాయి, ఆ, అన్ని మధ్యలో ఆపేస్తారు, అవి లేవు ఇప్పుడు పోవు అని చెప్పి. ఆ. ఎంత తింగారు టికెట్? లగేజీలకు ఒక ఎంత? 100 లగేజ్కి ఎంట్రీ ఈచ్ 10. దానికోసం నా బట్టడు ఇచ్చాడు కింద నుంచి పైకి. కొడుకు నొప్పి ప్రాణం పరేసాడున్నది, నోట్లో పురుగులు కూడా. బస్ ఓకే, లాస్ట్కి అయితే వచ్చు. ఇంకెళ్దాం, లాస్ట్లో చూసి డౌన్ అయిపోదాం ఇక. ఓకే, పైకి అయితే వచ్చాం ఈ స్టాచ్యూ దగ్గరికి. ఏమన్నారు, స్టాచ్యూ అంటారు, ఏమంటారు దీన్ని? ఓకే, ఈ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. అది ఇంక ఇటు పక్క బీచ్ వ్యూ ఉంది. ఇంకా చూసుకొని ఇంక డౌన్ అయిపోవడం ఇక. ఇటురా. ఓకే, ఏదో అట్లా అట్లా తిరిగేసాం. అలా బీచ్ వ్యూ కోసం వెళ్తాను, చూద్దాం. అటు ఇటు కవర్ చేసాం, ఒక బస్సుకి టైం అవుతుందని అలా అలా వెళ్ళిపోతున్నాం. ఓకే, చూద్దాం, కిందకి వెళ్ళాక లగేజ్ తీసుకుందాం ఇంకా. ఓకే అమ్మా, అయిపోయింది. లాస్ట్ ఇంటికి బస్ ఎక్కడానికి సో గవర్నమెంట్ ఐ హాస్పిటల్ కానీ అక్కడికి వచ్చాం. ప్రెసెంట్ అయితే ఈ షాప్ పేరు ఏంట్రా? షాప్ పేరు మరణాట ఫ్రూట్ జ్యూస్ రామోటో. మధ్యలో పాలెం దగ్గర రామో టాకీస్ దగ్గర ఐ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడే మా 2 బస్సులు ఎక్కడానికి. ఓకే, సో ఇంకా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళే టైం వచ్చింది. మనోడు వేరే రూట్లో వెళ్తున్నాడు ఇక్కడి నుంచే. ఇంకా నాకు వేరే బస్సు, ఇంకా వీళ్ళకి వేరే బస్సు ఉంటుంది. సో ఫైనల్లీ ఇక్కడతో ఈ ట్రిప్ ఎండ్ చేస్తున్నాం. చాలా ఫ్లాప్స్ అయ్యి, చాలా పెంటలు అయ్యి, దాంట్లో కూడా హ్యాపీనెస్ ఎలా ఎత్తుకోవాలని మేము నేర్పిస్తున్నాం. అది మా గొప్పతనం. మీరు ఎలా ట్రిప్ ప్లాన్ చేయకూడదు అని కూడా మా వీడియోస్ చూడండి. అది అవునండి, వస్తుంది అక్కడ 130. గ్లాస్ సో ఏం చేస్తారా? బై.